జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్ ఇప్పటి నుంచే ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ వచ్చే 4 ఏళ్లలో తన పాలన ఎలా ఉండబోతుందో స్పష్టతనిచ్చారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతున్నారు. అమెరికాలో పుట్టిన ప్రతి బిడ్డకు అమెరికా పౌరసత్వం ఇచ్చే విధానంలో మార్పులు తీసుకొస్తామన్నారు. అంతేకాక క్యాపిటల్ హిల్ దాడి ఘటనలో అరెస్ట్ అయిన తన మద్దతుదారులకు క్షమాభిక్ష ఇవ్వడం పైన ఆయన కీలక ప్రకటన చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నికల్లో తనకు సహకరించిన వారికి కీలక పదవులు కట్టబెట్టారు. 2020లో జరిగిన ఎన్నికల సమయంలో అల్లర్లు చెలరేగాయి. ట్రంప్ ఓడిపోవడంతో ఆయన మద్దతుదారులు 2021లో క్యాపిటల్ హిల్స్ పై దాడి చేశారు. ఆ ఘటనలో అనేక మంది ట్రంప్ మద్దతుదారులు అరెస్ట్ అయి జైళ్లలో మగ్గుతున్నారు. తాజాగా వారిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే 2021 నాటి అమెరికా అల్లర్ల కేసులో శిక్ష అనుభవిస్తున్న వారికి క్షమాభిక్ష ప్రసాదించే విషయం పరిశీలిస్తానని తెలిపారు. ప్రస్తుతం వాళ్లంతా జైల్లో నరకం అనుభవిస్తున్నారని అన్నారు. ఇక అమెరికా పౌరసత్వం పైన ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో పుడితే చాలు అమెరికన్ పౌరసత్వం వచ్చే విధానానికి స్వస్తి పలుకుతానని స్పష్టం చేశారు. అయితే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే అమెరికాకు తీసుకురావడం వల్ల ఇప్పుడు సరైన పత్రాలు లేని వలసదారులకు సాయం అందించే విషయంలో డెమోక్రాట్లతో కలిసి పనిచేస్తానని ఆయన అన్నారు. జనవరి 20న బాధ్యతలు స్వీకరించిన తర్వాత వలసవాదం, ఇంధనం, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన వ్యవహారాలతో పాటు ఇంకా చాలా ఆదేశాలు వెలువడతాయని ట్రంప్ తెలిపారు. జో బైడెన్ పై న్యాయ విచారణ జరిపించకపోయినప్పటికీ అల్లర్ల ఘటనలో దర్యాప్తు జరిపిన తన రాజకీయ ప్రత్యర్థులు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని, వారిలో కొందరు చట్టసభ సభ్యులు కూడా ఉండొచ్చని అన్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ట్రంప్ తొలిసారిగా మీట్ ది ప్రెస్ పేరుతో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ట్రంప్ పలు కీలక విషయాలు వెల్లడించారు. 2020 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు పార్లమెంటు భవనంపై దాడి చేసిన కేసులో దోషులుగా తేలిన వందలాది మంది తన మద్దతుదారులను శిక్ష నుంచి తప్పిస్తారా అని కొంతమంది మీడియా ప్రతినిధులు ట్రంప్ను ప్రశ్నించారు. అయితే అన్ని కేసులను క్షుణ్ణంగా పరిశీలిస్తామని, కానీ త్వరగానే నిర్ణయం తీసుకుంటామని ట్రంప్ తెలిపారు. అయితే మొదటి రోజే దానిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. చాలా ఏళ్లుగా వాళ్లు జైల్లో ఉన్నారని, వాళ్లు ఉంటున్న ప్రదేశం చాలా దారుణంగా ఉందని, దాన్ని నిషేధించాలన్నారు. ఇక నాటోలో కొనసాగడంపై ట్రంప్ ప్రకటన చేశారు. వాళ్లు చెల్లించాల్సిన బిల్లులు సకాలంలో చెల్లిస్తూ నిజాయితీగా వ్యవహరిస్తే తప్పకుండా నాటోలో కొనసాగుతామని తెలిపారు. ఇక అబార్షన్ పిల్స్ పైన నిషేధం విధించబోనని ట్రంప్ తెలిపారు. అయితే దానికి గ్యారంటీ ఏంటని ప్రశ్నించారు. దానికి సమాధానమిస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నా పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు అంటూ ట్రంప్ కవర్ చేశారు. తాను అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి వైట్ హౌస్లోకి అడుగుపెట్టిన తర్వాత బహుశా ఉక్రెయిన్ తక్కువ సాయం ఆశించాల్సి రావచ్చు అని రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై తన వైఖరిని తేల్చి చెప్పేశారు. ఇక సామాజిక భద్రతలో భాగంగా అమెరికన్ పౌరులకు అందిస్తున్న సాయంలో ఎలాంటి కోతలు ఉండవని, వయోపరిమితిని పెంచే ఆలోచన లేదని మరోసారి హామీ ఇచ్చారు. కాకపోతే ఈ వ్యవస్థను మరింత మెరుగుపరుస్తామన్న ఆయన అదెలా అనేది వివరించలేదు. విదేశీ వస్తువులపై మరింత పన్నులు విధిస్తామని ట్రంప్ గతంలోనే స్పష్టం చేశారు. అయితే ఇప్పుడే దాని గురించి ఖచ్చితంగా చెప్పలేనని, అలాగే రేపటి గురించి హామీ కూడా ఇవ్వలేనని అన్నారు. ఇతర దేశాలకు చెందిన వ్యక్తులకు అమెరికాలో పిల్లలు పుడితే పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం వచ్చే విధానాన్ని రద్దు చేసేలా ఉత్తర్వులు తీసుకొస్తామని ఆయన తెలిపారు. అయితే అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం అమెరికాలో పుట్టిన ప్రతి ఒక్కరూ అమెరికా పౌరుడే. దీంతో దీనిని మార్చక తప్పదని, దానికి స్వస్తి పలకాల్సిందేనని ట్రంప్ అన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో తాను ఇచ్చిన హామీ మేరకు సరైన ధృవీకరణ పత్రాలు లేని వలసదారులను దేశం నుంచి బహిష్కరిస్తామని, ఆ కుటుంబంలోని వారికి అమెరికన్ పౌరసత్వం ఉన్నా ఎలాంటి మినహాయింపులు ఉండవని ఆయన స్పష్టం చేశారు. ఎందుకంటే తాను కుటుంబాలను విడదీయాలని అనుకోవట్లేదని, అలా కుటుంబాలు విడిపోకుండా ఉండాలంటే ఆ కుటుంబం మొత్తాన్ని వెనక్కి పంపించాల్సి ఉంటుందని ట్రంప్ అన్నారు. ఇక ఒబామా హయాంలో తెచ్చిన డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్హుడ్ అరైవల్స్ కార్యక్రమం కింద
రక్షణ పొందుతున్నా సరైన పత్రాలు లేని వలసదారులకు ఊరట కల్పించే దిశగా కాంగ్రెస్తో కలిసి పనిచేయాలని అనుకుంటున్నట్లు ట్రంప్ తెలిపారు. ఈ విషయంలో డెమోక్రాట్లతో కలిసి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని అనుకుంటున్నామన్నారు. అలాంటి వారిలో ఇప్పుడు చాలా మంది మంచి ఉద్యోగాల్లో ఉన్నారని, వ్యాపారాలు కూడా చేస్తున్నారని ఆయన అన్నారు.